హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలని అంటే, నాకైతే నచ్చింది. కాకపోతే ఈ సినిమా అందరికీ నచ్చదు, ఫస్టే చెప్తున్నాను. కొన్ని మూవీస్ ఉంటాయి భయ్య, రిలీజ్ అయినప్పుడు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి నచ్చదు. కానీ పోను పోను ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం, ఆ సినిమాకి థాట్ ఇవ్వాలనుకుంటాం. డిస్కషన్ జరుగుతున్నప్పుడు కానీ, ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు కానీ కొన్ని సర్టెన్ మూవీస్ ఉంటాయి. 'రావణ్' తీసుకోవచ్చు. 'రావణ్' మూవీ వచ్చినప్పుడు అసలు ఎవరికీ ఎక్కలేదు. తర్వాతకి కొంతమందికి అవును గేమ్లో కూడా ఇలా అవ్వచ్చు, వస్తే ఎలా అని చెప్పి థాట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ జరిగినప్పుడు నచ్చుతుంది. 'ఫ్రీగా' అనే ఒక మూవీ ఉంటుంది, ఇంగ్లీష్ మూవీ. సో ఇలాంటి మూవీస్ జానర్లో ఎవరికైతే నచ్చుతాయో ఆ మూవీ నచ్చుతుంది. నాకెందుకు అలా అనిపించింది అని చెప్పి ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఈ సినిమా యాక్చువల్లీ 3 పార్ట్స్. ఇది థర్డ్ పార్ట్ మూవీ. ఫస్ట్ పార్ట్ 1983లో వచ్చింది, సెకండ్ పార్ట్ 2011లో వచ్చింది. దాని తర్వాతకి ఒక సిరీస్ లాంటిది చేశారు, 12 ఎపిసోడ్స్ ఏమో, డిస్నీ XDలో వచ్చింది అది. తర్వాతకి ఈ మూవీ 2025లో వచ్చింది. ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై వాల్ట్ డిస్నీ అనమాట. 1983లో ఏదైతే మూవీ వచ్చిందో ఆ మూవీ ఫ్లాప్ అంట. యాక్చువల్లీ నాకు ఈ సినిమా గురించి ఏది తెలియదు, నేను ట్రైలర్ ఒక్కటే చూశాను. కాకపోతే నాకు స్టోరీ కానీ ప్లాట్ కానీ అసలు ఏది తెలియదు. కాకపోతే డిఫరెంట్ సైఫై మూవీ, డిఫరెంట్ లెవెల్లో ఉంటుందనే ఒక క్యూరియాసిటీ ఉంటుండే. సో వెళ్దాము అని చెప్పి వెళ్ళుండే. కాకపోతే వెళ్ళే ముందు IGN అనే యూట్యూబ్ ఛానల్లో దీనిది ఒక రీక్యాప్ ఉండే, అసలు బేసిక్గా ఎక్కడ స్టార్ట్ అయింది, ఓవర్వ్యూ ఏంటి అని చెప్పి ఒక ఓవర్వ్యూ ఉండే. ఆ వీడియో తప్ప, నాకు 14 minutes వీడియో తప్ప బేసిక్ ఒక అవుట్లైన్ తెలిసింది, అంతేగాని చాలా కాంప్లెక్స్ స్టోరీ అంత ఏం అర్థం కాలేదు. బట్ సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్న తర్వాతకి మూవీ ఎన్ని విధాలుగా ఆడుకుంటుంది అంటే బ్రెయిన్ తోటి నీకు చాలా థాట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని అర్థం కావు, అసలు ఇదెలా అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ మూవీ ఎక్స్పీరియన్స్ పరంగా నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి నాకు ఓన్లీ మూవీ నచ్చాలి, లైక్ ఏదో కొత్తది చెప్తున్నాడు కదా ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసేయాలి. నువ్వు ఇంకా అంతకుముందు పాయింట్ దగ్గరనే ఇది ఎలా చేశాడు అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నావు అంటే నీకు ఈ మూవీ అస్సలు ఎక్కదు. ఎందుకంటే చాలా డేటా జరుగుతూ ఉంటుంది, చాలా థింగ్స్ నీకు కొత్తవి చెప్తూ ఉంటాడనమాట. అసలు ఆ స్క్రీన్లో ఏం జరుగుతుందిరా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. స్టోరీ ప్లాట్ లైన్ దగ్గరికి వచ్చేసేసరికి నాకు అర్థమైన ప్లాట్ లైన్ బేసిక్గా అదో కాదో నాకేం తెలీదు. ఇందులో హీరో ఎవరైతే ఉంటాడో వాడు మనకి డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్లో ఒక యాంటీవైరస్ లాంటిది ఒకటి క్రియేట్ చేసుకుంటే దాన్ని సేఫ్ గార్డ్ చేసే వ్యక్తి. కంప్యూటర్లో డేటాబేస్లో ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తే అతనికి ఒకవేళ ఫీలింగ్స్ వస్తే లేజర్ ద్వారా వాళ్ళని హ్యూమన్ ఫామ్లోకి తీసుకురాగలిగితే వాళ్ళు ఇక్కడ రిస్ట్రిక్షన్ ఎలా సృష్టించగలుగుతారు, వాళ్ళకి థాట్స్ వస్తాయి ఎలా అనే స్టోరీ అనమాట. సో ఇప్పుడు స్టోరీయే ఇంత కాంప్లెక్స్ ఉంది కదా, ఇందులో కొన్ని పాయింట్స్ పెట్టుకున్నారు వీళ్ళు మనకి సింప్లిఫై చేయడానికి. అంటే స్టోరీ పరంగా అది అర్థమే కాదు, ఆ వరల్డ్లో జరుగుతున్న స్టోరీ అసలు వాళ్ళ వరల్డ్ అలా ఎందుకు ఉంది, ఎందుకంటే మనకు CPUలోకి తీసుకెళ్ళి మరీ చూపిస్తూ ఉంటాడనమాట. వాళ్ళ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో నుంచి బయటికి వచ్చేది, అందులోకి వెళ్ళేది. సో ఇవంతా చూపిస్తూ ఉంటాడు. ఇది చాలా టూ మచ్ టు క్యారీ, అంటే ఇది ఇలా ఎందుకుంది, ఇది ఇలా ఎందుకుంది అని ప్రిసైజ్గా వెళ్తే చాలా డౌట్స్ వస్తాయి. బట్ అదంతా కాదు, నువ్వు ఒక రీజనింగ్ ఇచ్చుకుంటూ అసలు అవసరం లేదు, జస్ట్ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో నాకు కోర్ ఎమోషన్ కరెక్ట్ కావాలి, నేను స్టోరీ తర్వాతకి ఆలోచించుకుంటా. సో ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ వరల్డ్ అనుకొని చూస్తే వాళ్ళకి మాత్రం మూవీ కంప్లీట్గా నచ్చుతుంది. కాకపోతే ఏదైనా చిన్న క్వశ్చన్ రాగానే మీరు డిస్కనెక్ట్ అయిపోతారు సీన్ నుంచి అనుకుంటే మాత్రం ఈ మూవీ మీకు కాదు. కాకపోతే విజువల్లీ ఇట్ వాజ్ స్పెక్టాక్యులర్. కాకపోతే వీళ్ళు తీసుకున్న కోర్ ఎమోషన్ కూడా ప్రతి ఒక్కరికి రిలేటబుల్ అయ్యేటట్టే ఉంది. బట్ స్టోరీ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే జరుగుతుంటుందో అది మెయిన్ కదా ఇలాంటి మూవీస్కి. ఆ మూవీ అందులో దాని పరంగా ఆలోచించుకుంటూ మీరు కనుక మూవీ చూస్తే మాత్రం యుల్ గెట్ డిస్కనెక్టెడ్, థరోలీ డిస్కనెక్టెడ్. ఎందుకంటే ఒక సీక్వెన్స్ జరుగుతుంది, బిట్స్ అండ్ బైట్స్, అది నాకు చాలా ఫేవరెట్ సీక్వెన్స్. ఎందుకంటే 1983లో అప్పుడు ఆ మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందనడానికి చాలా రీజన్స్ తర్వాతకి, ఇది కల్ట్ అయిన తర్వాతకి చాలామంది వెతుక్కున్నారు. సో 1983ది ఇప్పటిది ఒక సీక్వెన్స్ ఉంటుంది ఇందులో, విచ్ వాజ్ మేజర్ సీక్వెన్స్. దాన్ని కనెక్ట్ చేసిన విధానం, దాన్ని విజువల్లీ చూపించిన విధానం, ఇట్ వాజ్ టూ గుడ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఐ డెంట్ గో ఇన్ టు డీటెయిలింగ్, అంటే డీటెయిలింగ్ పరంగా నాకు అంతగా ప్రతిదీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ నాకు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని నేను ఆలోచించుకుంటాను, ఆ స్పేస్ నాకుంటే
ఐ లవ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ అనమాట. సో, అలాంటి మూవీస్ మీకు వదిలేసి మీరు ఆలోచించుకోండి అని వదిలేసి ఇలాంటి మూవీస్ మీకు నచ్చితే మాత్రం ఈ మూవీ డెఫినెట్‌గా నచ్చుతుంది. ఇఫ్ మీరు గనక మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి మూవీస్ అంటే 'ట్రాన్' మూవీ మీరు ఇంతకు ముందు చూసారా? అసలు నాకు అర్థమైంది కరెక్టా కాదా? అనేది కూడా కింద చెప్పండి. సో, దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. పక్కా కల్ట్ మూవీ బేసిక్‌గా అంటే ఒక కల్ట్ ఫార్మ్ అయ్యే స్కోప్ ఉన్న మూవీ. ఆల్రెడీ కల్ట్ చాలామంది ఉన్నారనమాట దీనికి. అంటే కల్ట్ అంటే ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి దీని గురించే మాట్లాడుకుంటూ దీని ఫ్యాన్ బేస్ అనమాట. సో, అలా చాలామంది ఉంటారు. అండ్ ఇది ఇంకెక్కువ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మూవీస్ కూడా రాబోతున్నాయి కాబట్టి. సో, దట్స్ ఇట్ గైస్. నా ఒపీనియన్ మాత్రమే ఇది. సో, మీకెలా అనిపించిందో కింద చెప్పండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థాంక్ యూ.